హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జీసీసీ అంటే ఏంటి? గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటాం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేసి ఏంటి? గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే మనకి అంతర్జాతీయంగా సామర్థ్య కేంద్రాలు చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీకి సంబంధించి చూసుకుంటే కొన్ని కీలక విధుల్ని నిర్వర్తించడానికి ఈ ఎంఎన్సీస్ ఏవైతే ఉంటాయో అవి విదేశాల్లో ఏర్పాటు చేసే సంస్థల్ని మనం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ ఇతర దేశాల్లో ఉండేటటువంటి ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సేవల్ని, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో ఆ సామర్థ్యాన్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని ఎక్కువగా వృద్ధి చేసుకుంటారు. వాటికి ఉపయోగపడేటటువంటివే ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్నటువంటివి. సో మన భారతదేశంలో జీసీసీస్ చాలా ఉన్నాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. మరి వీటిలో 42% ఒక్క బెంగళూరులోనే ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాలి, సేవలు కావచ్చు, పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలు కావచ్చు, వీటన్నింటినీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ నిర్వహిస్తాయి. అలాగే హైదరాబాద్లోకి వచ్చేసరికి మన దేశంలో 18% ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అలాగే చెన్నై, ముంబై, పూణే ఇలాంటి నగరాల్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతోంది, ఈ మధ్య వాళ్ళు ఇతర సంస్థలకు వెళ్ళిపోవటం కావచ్చు, అక్కడ ఉండేటటువంటి మౌలిక వస్తువుల మీద ఒత్తిడి అనేది పెరగటం, డేటా భద్రతకి చాలా సవాళ్ళు అనేవి వస్తూ ఉండటం, నియంత్రణాపరంగా ఒత్తిళ్ళు అనేవి ఉండటం, ఇవన్నీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ యొక్క వేగాన్ని తగ్గిస్తున్నాయనేసి మనం చెప్పచ్చు. అంటే ప్రభుత్వానికి సంబంధించి చాలా హెల్ప్ చేస్తుంటుంది ప్రభుత్వం. దాన్ని ఉపయోగించుకునే మనకి సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేసి, అలాగే గుజరాత్ గిఫ్ట్ సిటీ అన్నటువంటిది ఉందా, వీటిలో మనము యూనిట్లు నెలకొల్పాలి అన్నట్టుగా వివిధ రకాల సంస్థలు ఆలోచిస్తున్నాయి. అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవటం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ తమ యొక్క సామర్థ్యాల్ని, తమ యొక్క కార్యకలాపాలని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చౌకగా, వాళ్ళకి దానికి సంబంధించిన టెక్నాలజీ అన్నటువంటి తెలిసి ఉండాలి. అట్లాగే సైబర్ నేరాల్ని సమర్థవంతంగా వాళ్ళు ఎదుర్కొనేలాగా శిక్షణ అన్నటువంటిది ఇవ్వాలి. దీనికోసం ఇటు ప్రభుత్వాలు, ఇటు ఐటీ సంస్థలు ఇవన్నీ సహకారంతో ముందుకెళ్ళినప్పుడు, ఒక సమన్వయంతో పనిచేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మన దేశంలో ఇలాంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు అన్నటువంటివి లభిస్తాయన్నమాట. దీనివల్ల మనకి టెక్నాలజీ అన్నటువంటిది ఎన్హాన్స్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జనరేట్ అవుతుంది, దానివల్ల ఎకానమీ కూడా వృద్ధి చెందుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మన్ కీ బాత్ అన్నటువంటిది జరిగింది. మన్ కీ బాత్ అంటే మనసులోని మాట అనేసి ప్రధాని దీన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా. మరి ఇందులో భాగంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యం అన్నటువంటిది ఉండాలి. ఆ భాగస్వామ్యం ఉంటేనే పులులు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, అడవుల సంరక్షణ అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి రాజస్థాన్లో రణథంబోర్ అన్నటువంటి ప్రదేశం ఉంది. అక్కడ స్థానికులు అడవుల్లోకి గొడ్డళ్ళు తీసుకెళ్లటాన్ని ఆపేశారు. దానివల్ల ఏమైంది, పచ్చదనం పెరిగింది, పులుల కోసం అక్కడ పర్యావరణం అన్నటువంటిది మెరుగవుతోంది. అలాగే తడోబా అందోరి టైగర్ రిజర్వ్లో కూడా స్థానికంగా ఉండేటటువంటి గోండు, మాన వీళ్ళ తెగలు ఏం చేస్తున్నారు, అడవుల మీద ఆధారపడడాన్ని తగ్గించాయి. అలాగే నల్లమల అడవుల్లో కూడా స్థానిక చెంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్యప్రాణుల కదలికల్ని కనిపెట్టడం, అటవీ వన్యప్రాణి నేరాల మీద నిఘా పెట్టడం ఇలాంటివన్నిటి చేస్తూ ఉండటం వల్ల ఏమవుతోంది, పులుల సంరక్షణ అన్నటువంటిది కొంతవరకు సాధ్యమవుతోంది. సో ఇక్కడ ఏం గమనించాలి, పులుల సంరక్షణకి ప్రజా భాగస్వామ్యమే కీలకం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకటి గమనించాలి, పులుల సంఖ్య పెరగాలి అంటే ఏం చేయాలి అంటే, ఒకటి ఆక్రమణకు గురైనటువంటి అడవుల్ని పునరుద్ధరించాలి, అలాగే పులుల వేట అన్నటువంటిది నిరోధించాలి, అలాగే అలాగే ఈ ఏవైతే మనుషులకి అలాగే ఈ వన్యమృగాలకి మధ్య సంఘర్షణ జరుగుతుందో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటాం. సో ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది నిరోధించాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. మానవ పశు నష్టానికి పరిహారం అన్నటువంటిది ఇవ్వాలి. స్థానికులకి ప్రత్యామ్నాయ జీవనోపాధుల్ని కలిగించినప్పుడు వాళ్ళ అడవుల మీద ఆధారపడడం అన్నటువంటిది తగ్గుతుంది. అలాగే పులులు కావచ్చు, ఇలాగే వన్యప్రాణి ప్రాధాన్యం ఉన్నటువంటి అడవుల్ని రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలి. అలా రక్షిత ప్రాంతాలుగా ప్రకటిస్తే సరిపోదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అన్ని విధాల న్యాయం చేకూర్చేలాగా చేయాలి. అంటే వాళ్ళని రీలొకేట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని అందించాల్సి ఉంటుంది. అలాగే టైగర్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి.
అలాగే పులుల కదలిక మీద పర్యవేక్షణ ఉండాలి, అటవీ సిబ్బందికి అవగాహన అన్నటువంటిది ఉండాలి, దానికోసం వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. అంతేకాదు అడవులు వన్యప్రాణుల రక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాల్సి ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి మనం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ టైగర్స్ డే అని చదువుకుంటాం, ఇంటర్నేషనల్ టైగర్ డే అనేసి. మరి ఎప్పుడు జరుపుకుంటాం ఇంటర్నేషనల్ టైగర్ డేని? దీని ఆన్సర్ చెప్పండి మీరు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రావుస్ ఐఏఎస్ దగ్గర ఈ ప్రమాదం అన్నటువంటి జరిగి 3 చనిపోయారు. దీని గురించి మనం మాట్లాడుకున్నామవునా. మరి ఈ నేపథ్యంలో ఈ కోచింగ్ సెంటర్ కేసులో ఇంకొక 5గురిని అరెస్ట్ చేశారన్నమాట. అంతేకాదు ఇలా విద్యార్థుల మరణానికి సంబంధించి విచారణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. అంటే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో పూడికలు తొలగించినందుకు ఇటు ఢిల్లీ నగరపాలక సంస్థ ఒక జూనియర్ ఇంజనీర్ని విధుల నుంచి తొలగించి, అలాగే అలసత్వం ప్రదర్శించినటువంటి సహాయ ఇంజనీర్ని సస్పెండ్ చేయడం జరిగింది. కోచింగ్ కేంద్రాల భవనాల తనిఖీ కోసం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా భవనాల్ని, వాటిలో ఉన్నటువంటి సెల్లార్స్ని క్లోజ్ చేశారు కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రతి దేశానికి స్వేచ్ఛ అలాగే సార్వభౌమత్వం అన్నటువంటి ఉంటాయి, వాటిని కాపాడుకునేటటువంటి హక్కు కూడా ఆ దేశాలకు ఉంటాయన్నట్టుగా చైనాను ఉద్దేశించి క్వాడ్ దేశాలన్నీ చెప్పాయన్నమాట. మరి ఇక్కడ క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి క్వాడ్కి సంబంధించి ఏ ఏ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి? ఒకటి మన భారతదేశం ఇందులో భాగస్వామిగా ఉంది. రెండవది వచ్చేసరికి జపాన్ దేశం భాగస్వామిగా ఉంది. మూడవదేమో ఆస్ట్రేలియా భాగస్వామిగా ఉంది. 4వ దేశం ఏంటి? అమెరికా. రీసెంట్గా రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడు మేము అసంతృప్తిగా ఉన్నాం మీ మీద అన్నట్టుగా అమెరికా ప్రకటించింది. ఇప్పుడు చూడండి, అమెరికా, భారత్ రెండు ఒకే స్టేజ్ మీద ఉన్నాయి. ఇవి చైనాని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాయి. ఏమని? ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాలు ఆధిపత్య ధోరణి అన్నటువంటిది చూపిస్తూ ఉన్నాయి. సో అలా కాకుండా స్వేచ్ఛగా సురక్షితంగా ఉండేందుకు మేము అన్నీ కూడా కలిసి కృషి చేస్తాము అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మరి దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద జలాల్లో సైనికీకరణ జరుగుతోంది. దాంట్లో కూడా మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఆ ప్రదేశంలో కోస్ట్ గార్డులు కావచ్చు, తీర ప్రాంత మిలిటరీ కావచ్చు, వీళ్ళని వేర్వేరు కారణాలతో ప్రమాదకరంగా వినియోగిస్తున్నారు. దాన్ని మేము తప్పుపడుతున్నాము. అలాగే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన చట్టాలు ఏవైతే సముద్ర చట్టాలు ఉంటాయో వాటిని కూడా గౌరవించండి అన్నట్టుగా మేము కోరుతున్నామన్నట్టుగా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ అన్నటువంటిది ప్రారంభమైంది. ప్రత్యేక లోక్ అదాలత్లు దేనికోసం పనికొస్తాయి అంటే వివాదాలని కక్షిదారులు ఎవరైతే ఉంటారో 2 పార్టీలు వాళ్లే స్వచ్ఛందంగా పరిష్కరించుకోవటానికి వీలు కల్పించేటటువంటివే లోక్ అదాలత్లు. మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం 75వ వార్షికోత్సవం సందర్భంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ అన్నటువంటిది నిర్వహిస్తోంది. అందులో భాగంగా 7 సుప్రీంకోర్టు ధర్మాసనాలు పాల్గొంటూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు సామరస్యంగా పరిష్కారం కాగలిగినటువంటి కేసులుంటే వాటిని న్యాయవాదులు ఈ లోక్ అదాలత్ ముందుకి తీసుకురావటం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? కోర్టుల్లో పెండింగ్ అన్నటువంటిది తగ్గిపోయి త్వరగా అంటే ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రంగా ఈ లోక్ అదాలత్లు పనిచేస్తాయి. దానికి సంబంధించే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీటి విడుదల అన్నటువంటిది చేశారనమాట. సో ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, వీటిని ఏ నది మీద నిర్మించారు? కృష్ణా నది మీద. సో ఈ నేపథ్యంలో ఈ డ్యామ్స్ అన్నటువంటివి, ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నట్టుగా చూసుకోవాలి. మనకి కృష్ణా రివర్ అన్నటువంటిది మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ కనుక మనం చూసుకుంటే అక్కడి నుంచి ఇటు తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ జూరాల డ్యామ్ అన్నటువంటిది కట్టారు. అక్కడ నుంచి శ్రీశైలం డ్యామ్కి వాటర్ వస్తాయి. ఆ మధ్యలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అన్నటువంటిది ఉంది. మరి శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్కి వాటర్ వెళ్తాయి. అక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్ట్కి వాటర్ అన్నటువంటివి వెళ్తాయి అన్నమాట. సో ఈ డ్యామ్స్ అన్నటువంటివి గుర్తుంచుకోవాలి. కృష్ణా రివర్ సిస్టమ్ ఏంటి, రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏంటి, ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ ఎండ్ అవుతోంది, ఎన్ని కిలోమీటర్లు ఏ రాష్ట్రంలో ప్రవహిస్తోంది, అలాగే కృష్ణా రివర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఏ రాష్ట్రాల మధ్య ఈ డిస్ప్యూట్ అన్నటువంటిది ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా నోట్స్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఈ స్కీమ్కి సంబంధించి 2.0 ఇక్కడ నడుస్తోందంటే సెకండ్ ఫేజ్ నడుస్తోంది. దీనికి అనుసంధానం చేసి ఇంటి నిర్మాణాన్ని అమలు చేయబోతున్నారు.
అందులో భాగంగా కొత్తగా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకి ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలను ఇవ్వబోతున్నారు. ఒకవేళ సొంత స్థలం ఉంటే అందులోనూ ఇల్లు కట్టుకునేందుకు అనుమతిస్తారు. అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి 3 సెంట్లు అందజేస్తారనమాట. మరి ఈ లబ్ధిదారుల ఎంపిక అన్నటువంటిది ఎలా చేస్తారు అంటే ఒక సర్వేని చేపడతాం, దాని ద్వారా మేము లబ్ధిదారులు ఎవరు అన్నట్టుగా గుర్తిస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏమని చెప్తోంది. రీసెంట్గా లోక్సభ ఎన్నికలు అన్నటువంటివి జరిగాయి కదా, ఇందులో పోలైనటువంటి ఓట్లకి లెక్కించినటువంటి ఓట్లకి మధ్య తేడా ఎంత ఉంది అన్నట్టుగా విశ్లేషిస్తే అందులో భాగంగా మన దేశంలో మొత్తం 362 నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్లు 5,54,000కు పైగా తగ్గాయి. ఇంకొక 176 నియోజకవర్గాల్లో 35,000 పెరిగాయి. అయితే ఈ తుది పోలింగ్ శాతాల్ని వెల్లడించడంలో చాలా జాప్యం అన్నటువంటిది జరిగింది. పోలింగ్ కేంద్రాల వారి గణాంకాలు అన్నటువంటివి ఇవ్వలేదు. తుది ఫలితాన్ని మొత్తం గణాంకాల క్రోడీకరణ తర్వాతే ప్రకటించారా లేదా అన్నటువంటిది కూడా తెలియట్లేదు. సో దీనివల్ల చాలా అనుమానాలు అన్నటువంటివి వ్యక్తమవుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ఆర్బీఐ ఒక రిపోర్ట్ని, ఒక నివేదికని రిలీజ్ చేసింది. మరి ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే 2026వ సంవత్సరం నాటికి మన యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. అంటే ఏంటి, ఒక సంవత్సరంలో ఒక ప్రదేశంలో వచ్చినటువంటి వస్తు సేవల ఉత్పత్తిని మనం ఏమంటాము, జీడిపి అంటాం. మరి ఈ జీడిపిలో 1/5వ వంతుకు 1/5కి మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంటే డిజిటల్ ఎకానమీ అన్నటువంటిది రీచ్ అవ్వబోతోంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. మరి దీనికి రీజన్స్ ఏమంటారు అంటే, ఒకటి మనకి ఏదైతే ఎకానమీ అన్నటువంటిది ఉందో ఈ ఎకానమీలో ఇప్పుడు డిజిటలైజేషన్ అన్నటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంది. రెండవది, ఇది బ్యాంకింగ్ వ్యవస్థని ఎంతో సులభతరం చేస్తోంది. అలాగే తక్కువ వ్యయంతో ఎక్కువగా మనకి ఈ ఆర్థిక సేవలు అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నటువంటివి అందుతూ ఉన్నాయి, అవునా? సో వీటి వల్ల ఏమవుతుంది, తక్కువ వ్యయంతోనే ఎక్కువ ఫినాన్షియల్ సర్వీసెస్ అందుతూ ఉన్నాయి. వీటన్నింటి వల్ల డిజిటల్ విప్లవం అన్నటువంటిది వస్తోంది. కాబట్టి భారతదేశం ముందంజలో ఉంది. దాంతోపాటుగా యూపీఐ, అలాగే మొబైల్ కనెక్టివిటీ కావచ్చు, డిజీ లాకర్ కావచ్చు, అలాగే మనకి సమాచార మార్పిడి అన్నటువంటిది అనుమతిస్తూ ఉంటాం కొన్నింటి వల్ల. సో వీటన్నింటి వల్ల కూడా నగదు బదిలీ లాంటి చాలా ప్రయోజనాలతో పాటు పన్ను వసూళ్లలో కూడా ఈ డిజిటల్ ఎకానమీ చాలా ముందుకెళ్తోంది. నెక్స్ట్ చూడండి, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కుంభకోణం జరిగింది అన్నట్టుగా రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎల్ నరసింహారెడ్డి కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఏమని, ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భద్రాద్రి అలాగే యాదాద్రి వీటి యొక్క విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ అన్నటువంటివి ఎక్కువ మొత్తంలో జరిగాయంటే ఎక్కువ కాస్ట్కి చేసుకోవటం జరిగింది అన్నట్టుగా దాని మీద తేల్చడం కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమైంది, జార్ఖండ్లో 18% తక్కువకే టెండర్ అన్నటువంటిది వేశారు. మరి ఏ ఒక్క ప్లాంట్ని ఇప్పుడు ఇలాగ మనము ఏమనుకున్నాము, సాంకేతిక అంశాలని మాత్రమే చెప్పి ఈ యొక్క కాస్ట్ని పక్కన పెట్టారు. మొత్తం కాంట్రాక్ట్ని కొన్ని సంస్థలకి అప్పచెప్పేసి సివిల్ పనుల్ని తమకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇప్పించుకున్నారు. ఏ ప్లాంట్ని కూడా సరైనటువంటి సమయంలో పూర్తి చేయలేదు. దానివల్ల అంచనా వ్యయాలు పెరిగాయన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు. మరి ఈ నేపథ్యంలో ఈ కమిటీని క్లోజ్ చేయండి అన్నట్టుగా కేసీఆర్ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళినప్పుడు తెలంగాణ హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఒకవేళ ప్రజలకు సంబంధించిన మనీ వేస్ట్ అవుతోంది అంటే దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజాలు తెలిస్తే ఏమవుతుంది అన్నట్టుగా తెలంగాణ హైకోర్టు కూడా ఓకే చెప్పింది ఆ కమిటీకి. మరి దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. కమిషన్ విచారణని కొనసాగించండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం 2వ విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ అన్నటువంటిది ప్రారంభించింది. మరి దీని ప్రకారం ఏంటి అంటే శాసనసభ ప్రాంగణంలోనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 1,50,000 రూపాయల వరకు అప్పులు ఉంటే అలాంటి వాళ్ళకి రుణాలు మాఫీ చేయబోతూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో 2వ విడతలో దాదాపు 7 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగిందనమాట. మరి మొదటి విడతలో 6,035 కోట్ల రూపాయలని జమ చేశారు. ఇప్పుడు 2వ విడతలో 7,000 కోట్ల రూపాయలని విడుదల చేస్తూ ఉన్నారు. మళ్ళీ 3వ విడత కూడా చేయబోతూ ఉన్నారు ఈ రుణమాఫీ ప్రక్రియ. నెక్స్ట్ చూడండి, గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ
మనం చూస్తే ఇంతకుముందు ఈయన త్రిపురకి మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి ఈయనని తెలంగాణకి గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించటం జరిగింది. మరి ఇక్కడ గమనించాలి, త్రిపుర నుంచి ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైనటువంటి తొలి వ్యక్తి జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ స్పిరిచువాలిటీ కాన్ఫరెన్స్ 2024ని మార్చ్లో ఏ నగరంలో నిర్వహించారు అంటే హైదరాబాద్లో. 2024 మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు అంటే ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్ అన్నటువంటి థీమ్తో. ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏ రెండు దేశాలకి సంబంధించినటువంటిది అంటే భారత్ మరియు నేపాల్. వరల్డ్ హియరింగ్ డేని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంటే మార్చ్ 3వ తేదీన. ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఓఖ్లా పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లో. భారతదేశ అతిపెద్ద నౌకాదళ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ సీ బర్డ్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే నవనీత్ కుమార్ సెహగల్. జాతీయ టీకా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? మార్చి 16వ తేదీన. 2024 మార్చిలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పదంపూర్లో సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు అంటే జార్ఖండ్. నెక్స్ట్ చూడండి, జార్జియన్ షూటర్ అయినటువంటి నినో సలుక్వడ్జే. ఈమె తన కెరీర్లో 10 ఒలింపిక్ గేమ్స్ని కంప్లీట్ చేసినటువంటి మొదటి మహిళగా నిలిచారు. మనం చూస్తే ప్రతి సమ్మర్ ఒలింపిక్స్ని 1988 నుంచి ఈమె కంప్లీట్ చేశారు. 19 సంవత్సరాల వయసులోనే ఈమె బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారనమాట. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇది రీసెంట్గా ఇండియా హౌస్ అన్నటువంటి దాన్ని ప్యారిస్ ఒలింపిక్స్లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాలి, ఒలింపిక్స్లో ఇలాగా ఒక కంట్రీ తన యొక్క హౌస్ని ఓపెన్ చేయటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి, ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్కి చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి రాజేంద్ర సింగ్. ఈయన మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో మెంబర్ మరియు హెచ్ఓడిగా పనిచేస్తూ ఉన్నారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుంచి ఈ చైర్మన్షిప్ని టుక్ ఓవర్ చేసుకున్నారనమాట. వరల్డ్ హెపటైటిస్ డే దీన్ని ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీన జరుపుకుంటాము. ఎందుకు అంటే హెపటైటిస్కి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, గ్లోబల్ హెల్త్ మీద అది ఎలా ఇంపాక్ట్ చేస్తుందనేసి అందరికీ తెలియజెప్పటం కోసం మనం ప్రతి సంవత్సరం జూలై 28ని హెపటైటిస్ డేగా జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం థీమ్ చూడండి, ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, తెలంగాణకి సంబంధించి కాళేశ్వరం మీద న్యాయ విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ ఈ కమిషన్ గడువుని మరొక 2 నెలల పాటు పొడిగించబోతున్నారు. మరి అది అవుతుందా లేదా అన్నటువంటిది పక్కన పెడితే మనకి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అన్నటువంటిది దేనికి సంబంధించి ఏర్పాటు చేశారు అంటే కాళేశ్వరం మీద న్యాయ విచారణ కోసం దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.